కోడి పందాలంటే పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లా అంటే కోడి పందాలు. భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తారు. పందాల నిర్వహణలో భాగంగా భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో భారీగా పందెపు బారులు ఏర్పాటు చేశారు. పందెం రాయుళ్ల కోసం క్రికెట్ మ్యాచ్ తరహాలోనే అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక కోడి పందాలను వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి కూడా ఈ జిల్లాకు వచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలపైన మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కోడి పందాలు జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు భోగి పండుగ సంబంధించి ఇప్పటికే ఈ సంక్రాంతి సంబరాలకు సంబంధించి కోడి పందాలు అయితే ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైనాయి. శాస్త్రోక్తంగా ఏదైతే ఈ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, లేకపోతే పోలీసులు ఉదాసీనత కావచ్చు, మొత్తానికి చూసుకుంటే ఇటు పోలీసులు అనాధికారిక పర్మిషన్తో కోడి పందాలు అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇటు భీమవరం కావచ్చు, పాలకొల్లు, నర్సాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, అదేవిధంగా ఏలూరు తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోట్ల రూపాయల పందాలు జరుగుతున్నాయి. కోట్ల రూపాయల పందాలు జరిగే పందాలకైతే జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇటు తెలంగాణ నుంచి కావచ్చు, లేకపోతే కర్ణాటక, తమిళనాడు, అదేవిధంగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే ఇప్పటికే వచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికి 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగ సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున అయితే ఫ్లైట్లో వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే గన్నవరం కావచ్చు, రాజమండ్రి కావచ్చు, తదితర ప్రాంతాలు అన్ని చోట్ల కూడా ఈ సంక్రాంతి శోభ అయితే ఎయిర్పోర్ట్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి అది కాకుండా ఇటు ఆర్టీసీ బస్సులు కావచ్చు, లేదా ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు, ఇటు హైదరాబాద్ నుంచి కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులు లేకపోతే ట్రైన్లు కూడా పెద్ద ఎత్తున అయితే జన సమూహంతో నిండినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మనం చూసుకున్నట్టయితే ఏదైతే కోడి పందాలు ఉన్నాయో ఆ కోడి పందాలకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ స్పష్టంగా కోడి కత్తి కట్టకూడదు, జీవహింస చేయకూడదు అన్నటువంటి ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల్ని మాకేం పట్టదన్నట్టుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు పోలీసు అధికారులు అయితే తమకేం పట్టదన్నట్టు కూడా అనధికారిక పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మనం చూసుకుంటే ఏదైతే కోడి పందాలకు సంబంధించి ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 100 నుంచి 250 బిల్లు అయితే ఏర్పాటు చేశారు. వందలాది కోళ్ళు అయితే రంగానికి సిద్ధం చేసినటువంటి పరిస్థితులకు ఆల్రెడీ కోడి పందాలు జరుగుతున్నటువంటి నేపథ్యం ఇప్పటికే కొన్ని వందలాది కోళ్ళు అయితే నెలకొరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే ఇటు ఎక్కడైతే కోడి పందాలు జరుగుతున్నా ఆ కోడి పందాలు జరిగే తదితర ప్రాంతాలు అన్ని చోట్ల కూడా బిర్ల వద్ద ఇప్పటికే గుండాట, పేకాట, అదేవిధంగా మద్యం అయితే వేర్లై పారుతుంది. అదే కాకుండా చిన్నపిల్లలు సైతం, చిన్నపిల్లలే కాకుండా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ బర్రెల దగ్గరకు వస్తున్నారు. గుండాట, పేకాట సంబంధించి ఇప్పటికే 1-10 రెట్లు ఆశ చూపిస్తూ కూడా ఈ గుండాట పేకాట సంబంధించి కూడా కొన్ని కోట్ల రూపాయలు అయితే అమాయకుల నుంచి దోచుకునే ప్రయత్నం కూడా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి. మరిగా 100 నుంచి 500 కోట్ల రూపాయలు పందాలు జరుగుతున్నట్టు అతిశక్తి లేదు. ఇంత భారీ ఎత్తినటువంటి పందాలు జరుగుతున్నప్పుడు కూడా ఇటు పోలీసు అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, లేకపోతే ఎవరు కూడా కన్నెత్తి చూసే పరిస్థితి కనబడుతున్నాం. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఎక్కడైతే ఒక పేకాట కావచ్చు, గుండాట కావచ్చు, నార్మల్ డేస్లో ఎక్కడన్నా చిన్న పేకాట జరిగితే వాలిపోయే ఎవరైతే కాకీలు ఉన్నారో అంటే పోలీసులు ఉన్నారో ఆ పోలీసులు కన్నెత్తి చూసే పరిస్థితి కూడా లేదు. బహిరంగంగా ఇటు పేకాట కావచ్చు, లేకపోతే గుండాట కావచ్చు, లేకపోతే కోసాట కావచ్చు, బహిరంగంగా జరుగుతున్నప్పుడు కూడా ఎవరికి కూడా తమకేమి పట్టదన్నట్టు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కోడి పందాల్లో కనిపిస్తుంది. మొత్తానికి మనం చూసుకుంటే సాంప్రదాయబద్ధంగా కోడి పందాలు ఆడుతున్నామని చెప్తున్నప్పటికీ కూడా కోడి కత్తి కట్టి కొన్ని వేలాది కోళ్ళు అయితే నేలకొరిగిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ కోడి పందాల బర్రెల వద్ద అయితే జనం అయితే పెద్ద ఎత్తున ఒక తిన్నాళ్ళు మరిపించే విధంగా కూడా ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది పరిస్థితి. కెమెరామెన్ రాజుతో బ్రహ్మం, BRK న్యూస్, భీమవరం నుంచి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కోడి పందాలు, గుండాటలు జోరుగా సాగుతున్నాయి. అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లో కోడి పందాల బారులు భారీగా వెలిశాయి. ఇక గ్రామాన సంక్రాంతి సందడి ఎంత కోలాహలంగా ఉందో అంతే జోరుగా కోడి పందాల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు. పోలీసులు హెచ్చరిక ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నిర్వాహకులు పోలీసుల హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఇక నిన్నటి దాకా ప్రకటనలతో హడావిడి చేసిన పోలీసులు నేడు స్టేషన్లకే పరిమితమయ్యారు. దాంతో కోడి పందాలు, గుండాటలు జిల్లా వ్యాప్తంగా యథేచ్ఛగా జరుగుతున్నాయి.